హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలంగాణ స్వాతి వ్లాగ్స్. ఈరోజు మా పిల్లల కోసం అయితే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. అది ఏంటి అని అంటే బెల్లం అన్నం అన్నమాట. సో మా పిల్లలు అయితే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళారండి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేనైతే ఈ అన్నం అయితే వండి పెట్టాలి, లేకపోతే ఇంకా గొడవే అన్నమాట. సో నేనైతే కుక్కర్లో ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. అలాగే ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అయితే పోసిన. ఎందుకంటే మనకు అన్నం సాఫ్ట్గా అంటే మెత్తగా ఉడకాలి కాబట్టి సో ఇలా వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే కుక్కర్లోనే వండుతున్నాను. కుక్కర్లో వండటం వల్ల మనకు అన్నం అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది అనమాట. సో నేను చాలా వరకు రైస్ కూడా కుక్కర్లోనే వండుతాను. అప్పుడు మనకు చాలా బెటరు, గ్యాస్ కూడా కొంచెం ఆదా అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి సమ్మక్క సారక్క బంగారం అంటాం కదా, బెల్లము. సో దాన్ని అయితే నేను ఇలా వాడుతున్నాను. మనం వేస్ట్ చేయకుండా అది పడేయకుండా తింటున్నాం కాబట్టి దీంట్లో ఎలాంటి తప్పు అయితే ఉండదు. సో ఇలా దేవుని దగ్గర ప్రసాదం చేయడానికి కూడా వాడుకోవచ్చు నేను అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఈ బెల్లం అన్నాన్ని అయితే ఈ సమ్మక్క సారక్క ప్రసాదంతో చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. మా పిల్లలు వచ్చేసరికి ఇది రెడీ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీ నేను తిన్నంత సమానం అన్నమాట. ఇంకా మొత్తానికైతే ఈ బెల్లం అన్నం అయితే చేయడానికి సర్వం సిద్ధము. కాకపోతే బెల్లం అయితే చాలా గట్టిగా ఉంది. దీన్ని స్మాష్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ కావట్లేదు. ఇంకా మొత్తానికైతే అన్నం అయితే ఉడికిపోతుంది. 4 విజిల్స్కి అయితే మనకు మెత్తగా అయిందనమాట. అయితే బెల్లం అయితే నేను డైరెక్ట్ అట్లనే వేసేసిన, కొట్టిన. కాకపోతే అది కొంచెము అటు ఇటు ఏమంటారు విడిపోవటం లేదనమాట. సో ఇంకా వేడిగా అవుతూ ఉంటే అదే విడిపోతూ నేనైతే కలుపుతూ ఉన్నాను. ఇంకా మధ్యలో మా కన్నిగాడు మ్యాగీ అడిగిండు, వాడికైతే మ్యాగీ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా అయితే బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇంకా అన్నంలో పాటు బెల్లం కూడా మంచిగా కరిగిందనమాట. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ అనమాట, అదొక టేబుల్ స్పూన్ అయితే వేసి మొత్తం కూడా కలిపేసుకున్నాను. ఇందులో నేను కొన్ని పాలు కూడా వేసిన అనమాట, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇంకా మంచిగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఆ స్మెల్ అయితే సూపర్ ఉందన్నమాట. మొత్తానికైతే బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో కిస్మిస్ బాదం ఏమీ లేవు కదా అని. అవన్నీ వేస్తే మా పిల్లలు తినరనమాట. న్యాచురల్గా ఉండాలని ఇలాగే చేస్తున్నాను, పడేయడం ఎందుకని ఇలా అయితే చేసి పెట్టానమాట. ఫైనల్గా బెల్లం అన్నం రెడీ. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాను, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి. అంటే మార్నింగ్ 7:45 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. ఇంకా దారి మధ్యలో మేకలు కనిపించినాయి, అవి మీరు కూడా చూడండి, అలాగే హాయ్ కూడా చెప్పండి. ఇంకా నేను అలాగే హైమావతి మా ఫ్రెండ్ అనమాట, ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం స్కూల్కి. డైలీ మార్నింగ్ వెళ్తాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్తామన్నమాట. ఇంకా ఫైనల్గా స్కూల్కి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాము. కొన్ని సామాన్లు తీసుకున్నాను పిల్లల గురించి అయితే, పాస్తా, షేమియా, అలాగే మురుమురాలు ఉంటారు కదా, అవైతే తీసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము. సో తను మా జున్ను, నా కూతురు, అలాగే వాసు హైమావతి వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా అందరం అయితే హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా ఎండ కొడుతుంది, అసలు ఆ ఎండ తట్టుకోలేకపోతున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరికీ కూడా బెల్లం అన్నం అయితే వేసి ఇచ్చిన. అమ్ములకి, వర్షినికి, జున్నుకి, మా కన్నిగానికి. మధ్యలో మా కన్నిగాడు ఏడుస్తుండో నన్ను వీడియో తీస్తలేవు అనేసి. ఇంకా వాని గొడవ అయితే తట్టుకోలేమన్నమాట. ఇంకా మొత్తానికైతే బెల్లం అన్నం తిన్నాక మా జున్ను అయితే మస్తు ఖుషి అయిపోయింది. ఇదే నాకు చెప్పింది, ఆర్డర్ వేసి పోయిందనమాట. నాకు వచ్చేసరికి బెల్లం అన్నం చెయ్యాలా మమ్మీ అనేసి. ఇంకా తన కోసం అయితే చేసేసిన. సో ఫైనల్గా ఇంకా నేను కూడా టేస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. నిజంగా చాలా బాగుంది, ఎలాంటి వేయకున్నా కానీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. పాతకాలంలో ఇలాంటివి ఏవి లేకుండా జస్ట్ బెల్లము, అన్నము ఉడకబెట్టేసి ఇలాచీలు కచ్చపచ్చ దంచి పడేస్తుండే, అదే మస్తు టేస్ట్ అవుతుండే. సో ఇప్పుడు కూడా అట్లనే బాగుందన్నమాట. వాటికి డెకరేషన్ వేసినా వేయకున్నా కానీ బెల్లం అన్నం అయితే సూపరు. దీని పరమాన్నం కూడా అంటారు, నేనైతే బెల్లం అన్నం అనే పిలుస్తున్నా. మొత్తానికైతే చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.